పెద్ద హాస్పిటల్లో పారిశుద్ధ్య సమస్యలు వెంటనే పరిష్కరించాలి. పెద్ద హాస్పిటల్లో పారిశుద్ధ్య సమస్యలు వెంటనే సిగ్గు శానిటైజ్ సమస్య నెలల తరబడి ఉన్న పట్టించుకోపోవటం సిగ్గు నెలల తరబడి ఉన్న శానిటైజ్ సమస్య పట్టించుకోపోవటం ప్రభుత్వాలు మారిన గవర్నమెంట్ హాస్పిటల్ పనితీరు మారకపోవటం ప్రభుత్వాలు మారిన సిగ్గు ప్రైవేట్ హాస్పిటల్ కు కొమ్ము కాస్తున్న సూపర్ ప్రిన్సిపల్ సిగ్గు ప్రైవేట్ హాస్పిటల్ కొమ్ము రావాలి సూపరింటెండెంట్ గారు బయటికి రావాలి సూపరింటెండెంట్ గారు బయటికి రావాలి సూపరింటెండెంట్ గారు బయటికి పరిష్కరించాలి శానిటైజ్ ఇక్కడ ఉన్నటువంటి బాత్రూమ్ సమస్యలు వెంటనే రావాలి సూపరింటెండెంట్ గారు బయటికి వెంటనే పరిష్కరించాలి పారిశుద్ధ్య సమస్యలను వెంటనే పరిష్కరించాలి పారిశుద్ధ్య సమస్యలను వెంటనే పరిష్కరించాలి బయటికి రావాలి సూపరింటెండెంట్ గారు వెంటనే బయటికి రావాలి పరిష్కరించాలి ఆసుపత్రిలో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యలను వెంటనే పరిష్కరించాలి పారిశుద్ధ్య సమస్యలను వెంటనే ప్రజావాద్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న సూపరింటెండెంట్ గారు వెంటనే బయటికి ప్రజావాద్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న వెంటనే బయటికి రావాలి సూపరింటెండెంట్ గారు బయటికి రావాలి సూపరింటెండెంట్ గారు బయటికి ప్రజావాద్యం పట్ల ఆసుపత్రిలో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యలను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యలను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యలను వెంటనే సూపరింటెండెంట్ గారు వెంటనే సూపరింటెండెంట్ గారు వెంటనే పరిష్కరించాలి పారిశుద్ధ్య సమస్యలు వెంటనే సూపరింటెండెంట్ గారు బయటికి రావాలి సూపరింటెండెంట్ గారు బయటికి రావాలి సూపరింటెండెంట్ గారు బయటికి 4 నెలలుగా నెలకొన్న పారిశుద్ధ్య సమస్యలను వెంటనే పరిష్కరించాలి 4 నెలలుగా నెలకొన్న పారిశుద్ధ్య సమస్యలను వెంటనే రావాలి సూపరింటెండెంట్ గారు బయటికి వెంటనే వాళ్ళకి ఆరోగ్యం బాగాలేదని వస్తే ఇంకా అనారోగ్యంగా కలిగే విధంగా ఉంది. ప్లస్ మళ్ళీ మన ప్రజలకు సో దానికోసం ఆల్రెడీ 30 lakhs సంథింగ్ ఎంతో ఆర్డర్ రిలీజ్ అయింది. అది వర్తికి పోయింది. అదమ్మా ఎలా అంటే సార్ మీకు రమ్మని నమ్ముకోండి స్కాన్ రిజల్ట్స్ వాళ్ళు ఎక్స్ట్రా ఇన్సెంటివ్ ఇస్తానే రావాలి. దాని పెద్ద ఇష్యూ ఉంది. మాకు ఏం చేయాలి అర్థం కాదు. మిషన్స్ ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ అన్నీ ఉన్నాయి, బట్ అదే ప్రాబ్లం రిజల్ట్ ఎలా ఉంటుంది అంటే ఇన్ని ఉన్నాయి కానీ ఏం చేయలేదు కదా. అప్పుడు ఏం చేయాలి? ప్రైవేట్ కి తీసే వాటిని క్లోజ్ చేయాలి. అది పర్మిషన్ ఇవ్వకుంటే ఇదిగొస్తారు. వాటన్నిటికి ఫుల్ పర్మిషన్ పర్మిషన్ లేకుండా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నటువంటి వాళ్ళకి అన్ని రకాల పర్మిషన్లు ఉంటాయి. ఇంత పెద్ద హాస్పిటల్ ఇంత ప్లే గ్రౌండ్ ఉన్నది. ఈ రోజు ఇక్కడ ఏదైనా డాక్టర్ ఓపీలో మెడిసిన్ యాంటీబయాటిక్ రాస్తే బయట ప్రైవేట్ హాస్పిటల్ ప్రైవేట్ మెడికల్ షాప్ లో తీసుకోవాల్సిన పరిస్థితి ప్రైవేట్ హాస్పిటల్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏంది? ఈ రోజు అంబ్రాక్సెల్ గానీ లివర్ సిటీస్ కానీ చిన్న పిల్లలకు వాడేటువంటి లివర్ సిటీస్ అంబ్రాక్సెల్ యాంటీబయాటిక్ ఏం తీసుకోవాలన్నా బయట ప్రైవేట్ మెడికల్ షాప్ తీసుకోవాలి. ఇక్కడ మాస్కులు ఉండవు. ఎట్లా సార్ ఇది? చెప్పండి. ఇక్కడ సెక్యూరిటీ సమస్యలు నెలకొని ఉన్నాయి. ఇక్కడ ఆ గేట్ మూసేసి 6 నెలలు అవుతుంది. 6 నెలల నుంచి అది శానిటైజ్ సమస్య. అది ఎందుకు? అది ఇన్ని నెలలు ఎలక్షన్ కూడా అయింది. తర్వాత శాంక్షన్ కాలేదు. శాంక్షన్ అయిన తర్వాత కాంట్రాక్ట్ పోయింది. ఇప్పుడు
ఇదే డిస్కషన్ చేస్తున్నాం. తొందరగా కాలిద్దాం. ఇప్పుడు ఆర్ఎంఓ గారిని ఖమ్మం జిల్లా సెంటర్లో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి దాదాపుగా రోజు వేల మంది ప్రజలు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ మాతా శిశు హాస్పిటల్లో మేము గత సంవత్సరం నుంచి ఇక్కడ పారిశుద్ధ్యం గురించి పరిశీలిస్తా ఉన్నాం. అధికారులకు చెప్తా ఉన్నాం, సూపరింటెండెంట్ గారికి అందరికి చెప్తా ఉన్నాం. కనీసం ఆ సమస్యని, పారిశుద్ధ్య సమస్యను కూడా పరిష్కరించలేనటువంటి విధంగా కనిపిస్తూ ఉంది. ఇవాళ బాత్రూంలో నుంచి మలము అంతా కూడా పైపుల ద్వారా బయటికి వస్తూ ఉంది. ఇక్కడికి కొన్ని వేల మంది ప్రజలు వస్తారు. మలమూత్రాలు బయటికి వస్తే ఇక్కడ ఆరోగ్యం కంటే అనారోగ్యమే. హాస్పిటల్కి అనారోగ్యంతో వస్తే ఇంకొంచెం అనారోగ్యంగా ఉండేటటువంటి విధంగా ఇక్కడ పరిశీలన చేస్తే మాకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా లోపల బెడ్స్ మీద కూడా ఒక బెడ్ మీద ఇద్దరు పడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. హాస్పిటల్లో ఆపరేషన్ చేసినటువంటి వాళ్ళు ఒక బెడ్ మీద ఇద్దరు పడుకోవాలంటే చాలా ఇబ్బందిగా కనపడతా ఉంది. మన అధికారంలోకి వచ్చేటప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఇక మేము అన్ని సమస్యలన్నిటి పరిష్కరిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పటి వరకు మాతా శిశువులో ఉన్నటువంటి నెలకొన్నటువంటి సమస్యలను పరిష్కరించకపోవడం సిగ్గుచేటు. ఇప్పటికైనా అధికారులు తక్షణమే ఆ సమస్యను పరిష్కరించాలి. లేని పక్షంలో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. హాస్పిటల్లో నెలకొన్నటువంటి సమస్యల మీద టాయిలెట్స్ కానీ, వాళ్ళకి ఇచ్చేటటువంటి భోజనాలకు సంబంధించి కానీ, వాళ్ళు డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ మేము ధర్నా చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయినా ఏమాత్రం మెరుగుపడినటువంటి పరిస్థితి కూడా ఈరోజు కనపడతా ఉంది. ముఖ్యంగా ఈ టాయిలెట్స్కి సంబంధించి, మలమూత్రాలకు సంబంధించినటువంటి బాత్రూమ్లు మొత్తం స్ట్రక్ అయిపోయి ఒక రకంగా లాక్ చేసి పడేశారు. నిన్న మేము మొత్తం సర్వే చేసాము. ప్రతి రూమ్కి పోయి ఎక్కడ చూసినా అసలు లాక్ అయ్యి మొత్తం దుర్వాసన కొట్టి ఒక రకంగా అనారోగ్యంతో వచ్చినటువంటి ఆసుపత్రి. వేలాది మంది పిల్లలతో, పెద్దలతో, మామూలుగా ఉన్నటువంటి వాళ్ళు, ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా హాస్పిటల్కి వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. దానివల్ల దుర్వాసన వచ్చి బీభత్సంగా ఎప్పుడు ఏదే తాత్కాలికంగా మొత్తం బ్లాక్ చేసి పడేసి అసలు అటువైపు ద్వారం మొత్తం క్లోజ్ చేసి పడేశారు. 4 నెలల నుంచి అటు నుంచి పోయేటటువంటి పరిస్థితి కూడా లేదు. ఇటువైపు నుంచే వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి అక్కడ మభ్య పెట్టి ఏదో తాత్కాలికంగా క్లోజ్ చేసి ఏమి రావట్లేదు, దుర్వాసన అంతా బాగానే ఉందని చెప్పేసి మమ అనిపించారు. ఇప్పటికైనా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ హాస్పిటల్ సంబంధించిన సూపరింటెండెంట్ గారు వెంటనే స్పందించి ఇక్కడ టాయిలెట్ సమస్య ఏదైతే ఉందో దాన్ని తక్షణం పరిష్కరించాలి. అదేవిధంగా స్కానింగ్ తీసేటటువంటి వాళ్ళు కూడా లేరు, ఒక్కళ్ళే ఉన్నారు. ఇక్కడ కొత్త హాస్పిటల్, పాత హాస్పిటల్కి సంబంధించి ఒక్కళ్ళే తీస్తున్నారు. గర్భిణీ స్త్రీలకు వాళ్ళే, మిగతా వాళ్ళకి సంబంధించినటువంటి ఒక మహిళ తీస్తుంది. దానికి సంబంధించినటువంటి స్కాన్ చేసే డాక్టర్ని కూడా అలాట్ చేయాలి. మిగతా పోస్టులు కూడా చాలా ఖాళీగా ఉన్నాయి, వాటన్నిటిని కూడా భర్తీ చేయాలని చెప్పేసి ప్రగతిశీల మహిళా సంఘం, ప్రగతిశీల యోజన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మాతా శిశు హాస్పిటల్ ముందు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఈ పరిష్కారం చేయని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్ అనేటువంటిది పెద్ద ఆసుపత్రిగా ఉన్నది. ఈరోజు ఈ ప్రభుత్వ హాస్పిటల్లోనే అనేక సమస్యలు నెలకొని ఉన్నాయి. శానిటరీ సమస్య దాదాపు 6 నెలలుగా గోడల నిండా, 4 వైపుల గోడల నిండా బాత్రూమ్ నుంచి పైపుల ద్వారా లీక్ అయ్యి ఈరోజు మొత్తం కూడా బయట కంపుతోటి లీక్ అయ్యి బ్లాక్ అయిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. లోన ఏ బ్లాక్కి వెళ్ళినా, లేబర్ రూమ్కి వెళ్ళినా, ఐసీయూకి వెళ్ళినా, పిఐసీయూకి వెళ్ళినా, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అన్ని ఫ్లోర్లు కూడా మొత్తం బాత్రూంలో బ్లాక్ అయ్యి ముక్కులు మూసుకొని కనీసం సర్జరీ చేసినటువంటి పేషెంట్ వామిటింగ్స్ అయ్యే సిమ్టమ్స్ ఉంటుంది. అట్లాంటి పేషెంట్ ఈ బాత్రూమ్ సమస్య వలన, శానిటైజర్ సమస్య వలన చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దాంతోపాటు ఇక్కడ ఓపీలో డాక్టర్ రాసేటువంటి మెడిసిన్ ఇక్కడ దొరకనటువంటి పరిస్థితి ఉన్నది. ఏ మెడిసిన్ తీసుకోవాలన్నా ఓపీలో రాసినటువంటి మొత్తం మెడిసిన్ మొత్తం కూడా బయట మెడికల్ షాప్లో ఆచరించాల్సిన పరిస్థితి. ఇక్కడ ఈ టీ హబ్లో సంబంధించినటువంటి దాంట్లోనే ఎక్కడా కూడా రేడియేటర్ లేనటువంటి పరిస్థితి. రేడియేటర్ అంటే స్కానింగ్ చేసేటువంటి డాక్టర్ లేని కారణంగా మొత్తం కూడా ప్రైవేట్ హాస్పిటల్ని ఆశ్రయించేటువంటి
పరిస్థితి ఉన్నది. ఏ టెస్టులు చేయాలన్నా బయటికి పంపిస్తున్న పరిస్థితి ఉన్నది. ఇట్లా ఈ పరిస్థితి గవర్నమెంట్ మారినా ప్రభుత్వాలు మారినా ఈ సమస్య అంతే తీవ్రంగా ఉన్నది. దీన్ని పరిష్కరించడానికి సూపరింటెండెంట్ కానీ ప్రిన్సిపాల్ కానీ చొరవ తీసుకునేటువంటి లేదు. పై తిరిగి వీళ్ళు సూపరింటెండెంట్ ప్రిన్సిపాల్ వీళ్ళు కానీ ప్రైవేట్ హాస్పిటల్ కొమ్ము కాస్తున్నటువంటి పనితీరు కనబడుతుంది. కాబట్టి తక్షణమే ఈ శానిటైజర్ సమస్యను పరిష్కరించాలి. గవర్నమెంట్ హాస్పిటల్లో ఖాళీగా ఉన్నటువంటి వైద్య పోస్టులను భర్తీ చేయాలి. మెడిసిన్ అందట్లేదు, మెడిసిన్ కూడా రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా POWగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.